32 ఏళ్ల చరిత్రకు ఊపిరి పోశాడు. ప్రపంచ రికార్డు సాధించాడు, అవార్డులు సాధించాడు, ర్యాంకింగ్ పెంచాడు. అసలు దేని స్థాయిని పెంచాడు అనే దాని మీద 32 ఏళ్ల చరిత్రను తిరగతిప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మనం ఎందుకు చెప్పుకోబోతున్నాము అంటే, ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ వ్యవస్థ దినోత్సవం, పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం జరుపుకోబోతున్నాం. అసలు పంచాయతీరాజ్ శాఖకు 32 ఏళ్ల చరిత్ర ఉంది. మరి ఈ 32 ఏళ్ల చరిత్ర గురించి ముందు తెలుసుకొని, ఆ చరిత్రకు ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఊపిరి పోశాడు అనే దాని మీద ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకొని తీరాల్సిందే. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి పనిచేస్తున్న వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి 10 మందికి కూడా షేర్ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనే వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వాలి. కాబట్టి ఒక శాఖ యొక్క దినోత్సవం జరుపుకుంటుంటే ఒక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు అంటే, అది కూడా 32 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఒక శాఖ దినోత్సవాన్ని జరుపుకుంటుంటే, నిన్న కాక మొన్న వచ్చిన ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నాము అంటే, ఎంత మంచి పనులు, ఎంత గొప్ప పనులు ఆ శాఖకు సంబంధించి చేసి ఉంటే గాని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ బాధ్యత మీరు తీసుకోండి, షేర్ చేయండి 10 మందికి కూడా. అయితే ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే 1992 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు. అయితే 1993 ఏప్రిల్ 24 నుంచి మాత్రం ఇది అమల్లోకి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం 32 ఏళ్లుగా ఈ ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయటం, ఆ అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు వేయటం, ఆ ప్రణాళికలను అమలు చేయటం అనేది ఈ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 32 ఏళ్ళు 1992 నుంచి ఇప్పటిదాకా లెక్కేసుకుంటే ఎలా అంటే 32 ఏళ్ల చరిత్ర. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే, గత కొన్నేళ్లుగా ఈ శాఖ కుంటుబడింది. ఈ శాఖకు సంబంధించి కొంతమంది ప్రవేశించటం వల్ల ఈ శాఖకు సంబంధించిన పురోగతి అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. అయితే 2024లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ శాఖ కుంటుబడింది అని అనుకున్నారో, అప్పటి నుంచి ఏం చేశారు అంటే, ఈ శాఖను శాఖ తీసుకున్న దగ్గర నుంచి కూడా నిందలే. ఈ శాఖను ఎలా తీసుకుంటాడు, పిచ్చా వెర్రా చాదస్తమా అన్నారు. కాకపోతే ఆయన దృష్టిలో ఉంది ఒక్కటే, గ్రామ స్వరాజ్యం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కావాలి అంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న దృష్టితో ముందు గ్రామీణాభివృద్ధిని ఎందుకు తీసుకున్నారు ఆ శాఖను అంటే, ఇందుకోసమే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి పనిచేసుకుంటూ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ పంచాయతీరాజ్ శాఖను తీసుకోవటం జరిగింది. అయితే ఆయన సాధించిన రికార్డుల గురించి మాట్లాడుకోవాలి కదా. అదేమిటి అంటే 2024 ఆగస్టు 23 13,326 గ్రామ సభలు నిర్వహించి ఆయన ప్రపంచ రికార్డు సాధించారు. ఇదొక్కటే కాదు, దాదాపు ఒక 5 ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 5 అవార్డులు గెలుచుకొచ్చారు. ఏ విధంగా అంటే, పని చేయించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా 5 అవార్డులు సాధించారు. ర్యాంకింగ్ పంచాయతీరాజ్ శాఖ గతంలో 24వ స్థానంలో ఉండేది. కేవలం వచ్చిన 22 నెలల్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన కేవలం 22 నెలల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లారు అంటే, ఆ వ్యక్తి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, పని చేయించుకునే విధానం ఎలా ఉంది, లీడర్షిప్ ఎలా ఉంది, ఆయన మనసు ఎలాంటిది, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన పనితీరు ఎలా ఉంటుంది అనే దాని మీద ఖచ్చితంగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను మొదటి స్థానానికి తీసుకువెళ్లారు. ఇందాక కూడా చెప్పాను, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన ఆయన లక్ష్యం. అందుకే ఈ గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారు. అయితే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి నిధులు
కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పంచాయతీరాజ్ శాఖకు ఇచ్చారు. ఇదొక్కటేనా? రోడ్లు ఇప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారిని దేవుడని ఎందుకు అంటున్నారు అంటే, గ్రామ ప్రజలకు మౌలిక వసతులు కావాలి, కనీస రోడ్లు ఉండాలి అన్న ఉద్దేశంతో ఏ గ్రామానికైనా వెళ్ళండి, వాళ్ళు చెప్తున్న ఒకటే మాట, అన్నా నువ్వు వచ్చాకే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నువ్వు వచ్చాకే మా గ్రామానికి రోడ్లు వచ్చాయని చెప్తున్నారు. ఇది ఎవరో పబ్లిసిటీ కోసమో లేకపోతే ఇంకొకళ్ళు చెప్తున్న మాట కాదు. గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తోంది ఏం చేశారు అనే దాని మీద. అయితే ఇది ఒకటే కాదు, కరెంటు లేని గ్రామాలకు కరెంటు ఇచ్చారు. అలాగే ఆసుపత్రుల్లో బ్లడ్ లేక గిరిజన గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటే అక్కడ కూడా బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేశారు మహిళల కోసం. అయితే రక్తహీనతతో బాధపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారన్న విషయం ఆయన దృష్టికి వెళ్ళంగానే అక్కడ బ్లడ్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేశారు. మానవత్వం ఉన్నవాళ్ళు మాత్రమే ఇటువంటి పని చేయగలరు. ఎందుకు అంటే గ్రామ ప్రజలు ఇంపార్టెంట్, గ్రామాలు ఇంపార్టెంట్, గ్రామీణాభివృద్ధి ఇంపార్టెంట్. అది కేవలం పంచాయతీరాజ్ శాఖ వల్లే జరుగుతుంది. ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరు అయితే ఖచ్చితంగా పని చేయాలి అనే ఉద్దేశంతో ఉంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ గ్రామీణుల సమస్యలు కనిపిస్తాయి. ఆ గ్రామ సమస్యలు వారి దృష్టికి వస్తాయి. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా పలానా దగ్గర రోడ్డు లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలానా దగ్గర కరెంటు లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలానా గ్రామంలో ఈ సమస్య ఉంది, రహదారి లేదు, గ్రామాలకి మధ్య రహదారులు లేదు అనగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకు గుర్తుకొస్తున్నాడు అంటే అక్కడ వాళ్ళకి ఏం కావాలో చూస్తున్నారు, వాళ్ళ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి అందరికీ ఆయన గుర్తొస్తున్నారు. మరి పంచాయతీరాజ్ శాఖ అనగానే ఎవరు గుర్తుకొస్తారు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే పవన్ కళ్యాణ్ గారే గుర్తుకొస్తారు. ఈ జాతీయ పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం రోజు ఆయన్ని ఖచ్చితంగా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మనకు తెలియకపోవచ్చు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తోంది ఆయన ఏం చేశారు అనేది గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు పంచాయతీలు స్వయం ప్రతిపత్తి గల అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, అక్కడ కమిటీలు ఏర్పాటు చేసి పారదర్శకత, జవాబుదారీతనం అంతా కూడా ఎవరి వల్ల సాధ్యమైంది అంటే ఆయన వల్లే. ఉపాధి హామీ కూలీలు కూడా చక్కగా వాళ్ళ పని దినాలు యూజ్ చేసుకుంటూ, ఎలాగా అంటే కనీసం ఇదివరకు దాకా వద్దు, మొన్న ఏప్రిల్లో కూడా మిగతా రాష్ట్రాలు ఎవరు కూడా వాళ్ళకు సంబంధించిన పని దినాలకు సంబంధించి ఎవరు కల్పించరా, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం మొదటి స్థానంలో ఉంది అంటే ఈ క్రెడిట్ అంతా ఎవరికి వెళ్తుంది అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి వెళ్తోంది. సో ఈ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున మాత్రం ఖచ్చితంగా ఆయనకు మాత్రం మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందే అని ఈ సందర్భంగా ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఆయన గురించి చెప్పడం జరిగింది. సో ఈ వీడియో ఫుల్గా చూడండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి.